వేములవాడ కొండగట్టు ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. వేములవాడ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వేములవాడలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా పట్టణంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరిపైన అమ్మవారి దీవెనలు ఉండాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం కార్యకర్తలు బండి సంజయ్ని శాల్వాతో సన్మానించి స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 30,50,000తో చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్కి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెన్నమనేని వికాసరావు, సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, అల్లాడి రమేష్, రాకేష్, తిరుపతి, ప్రతాప రామకృష్ణ, ఎర్రం మహేష్ పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇలంతకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. జై శ్రీరామ్ అనేటోళ్లు నిజమైన మున్నూరు కాపులని, ఇవాళ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెన్నమనేని వికాస్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, బీజేపీ నాయకులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాలు ఓట్లప్పుడు ఎలక్షన్లు మాత్రమే, ఎన్నికల తర్వాత అందరం కలిసి ఉండాలని చెప్పి నేను అనుకుంటే అందరం అనుకుంటాను. దాంతోపాటు ఇవాళ వేములవాడకు సంబంధించి గతంలో కూడా చాలా ప్రయత్నం చేస్తాం. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద కానీ ఇతర అభివృద్ధి చేయాలని చెప్పండి. ఈసారి ఎట్టి బస్సులో ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో, ఇతర పార్టీ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసి కేంద్రం యొక్క అనేక సంక్షేమ పథకాలున్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి. దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, టూరిజంకి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి మొన్ననే కేంద్ర మంత్రి గజరాజ్ షెకావత్ గారు కలిసి వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా, అవసరం వస్తే నేనే వచ్చి వేములవాడ దేవస్థానం చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని, కొండగట్టు దేవస్థానాన్ని, ఇల్లంతకుంట రామాలయాన్ని ఎట్టి బస్సుల విస్మరించలేదు. తప్పకుండా అందరం కలిసి, ఇది భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్ర ప్రభుత్వమో కేవలం బండి సంజయ్ అని చెప్పి పేరు కోసం కాదు, అందరం కలిసి చేస్తాం, అందరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచనతో చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్నికల్లో తమ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు, కుల సంఘాల నాయకులను బండి సంజయ్ సన్మానించారు. కేంద్ర నాయకత్వంలో హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత పేపరు బట్ వాప్పుడు వమ్మయ్యకుండా ఏ ఆలోచనతో మీరు నన్ను ఓటేసి గెలిపించడం తప్పకుండా కట్టుబడి ఉంటాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన నక్క సాయికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మర్లపేట గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు కేశవేని అంజయ్య తండ్రి పోచయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డితో పాటు పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహాచారి, జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, క్యాతం తిరుపతి రెడ్డి, కొండం శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.